హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు సిఎన్యూ లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్. నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ సర్వైవర్, మీకు అందరికీ తెలుసు. సో ప్రతి వీడియోలో నేను కానీ మా ఆవిడ కానీ మాట్లాడుతూ మన క్యాన్సర్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, మా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేస్తున్నాము. సో ఫర్ ది ఫస్ట్ టైం అంటే ఇంట్లో ఎవరు లేరు, ఇది నేను మా పాప ఇద్దరే ఉన్నాం. ఇప్పుడే అన్నం తినిపించినా తిన్నది. సో టీవీ చూస్తుంటే నాకు కొంచెం ఒక ఐడియా వచ్చింది. సో నా క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి మేము ఎట్లా ఫీల్ అయ్యామనేది మీకు చెప్పాం కదా. సో పాపని డైరెక్ట్గా తన ఫీలింగ్స్ ఏందో మీకు అడిగి నేను మీ ముందు క్వశ్చన్స్ అడిగితే తను ఏం చెప్తుందో చూద్దాము. తను అప్పుడు ఎట్లా ఫీల్ అయింది, ఏమైంది అంత క్లియర్గా ఉండకపోవచ్చు. మేబీ పిల్లలు నిజం చెప్తారు కదా. సో అట్లా తన ఫీలింగ్ అనేది తెలుస్తుంది మీకు. చూడండి చివరి వరకు, చూద్దాం ఏం చెప్తుందో. నాకు కూడా కొంచెం రేటుగానే ఉంది. సో ఇంకో రిక్వెస్ట్, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసినప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దు. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. సో అడుగుదాం. హాయ్ చెప్పు చెక్కి. హాయ్ చెప్పు. నాకు ఆయ అయింది కదా, అప్పుడు నాకు ఆయ అయినప్పుడు హాస్పిటల్కి పోయినా కదా. హాస్పిటల్ పోయినాక నేను నీది పక్కన లేను కదా కొన్ని రోజులు. అవునవును. అప్పుడు ఏమనిపించింది నీకు? బాధ అనిపించింది. బాధ అనిపించిందా? అంటే డాడీ ఆ మమ్మీని అడిగినావా? ఎవరిని అడిగినావు? మమ్మీని అడిగినావా? నానిని అడిగినావా? ఏం అడిగినావు? మా డాడీకి ఏమైంది? మా డాడీకి తగ్గిపోతుంది అని చెప్పి. నానికి చెప్పినావా తగ్గిపోతుందని? నాకు ఏమైందో నీకు తెలుసా? తెలుసు కానీ తెలియదు. ఏమైంది నాకు ఏమైంది చెప్పు. ఆయ అయిందా? ఎక్కడైందిరా? ఇక్కడ అయిందా? అక్కడ ఏముంది? అక్కడ చూసినావు నువ్వు దాన్ని? లోపల ఏముందో చూడలేదు. రెడ్ కలర్ ఉంటుందిగా, చూసినావా నువ్వు? నువ్వు అప్పుడు నాకు హెల్ప్ చేస్తా అన్నావు కదా, క్లీన్ చేస్తా డాడీ నీకు హెల్ప్ చేస్తా అన్నావు కదా, అప్పుడు చూసినావు కదా లోపల రెడ్ కలర్ ఉంది కదా. భయం ఏం లేదా చిక్కి అట్లా చూసినప్పుడు? నన్ను భయం వేసింది. అట్లా ఒక డాడీకి స్టమక్ కోసి పేగు బయట పెట్టినప్పుడు భయం వేసిందా నీకు? భయం వేసింది. చూసినప్పుడు భయపడ్డావా? భయపడ్డా. నేను అట్లా బ్యాగులో అవి పెట్టుకుంటుంటే నీకు ఏమనిపిస్తుందిరా? అంటే నచ్చుతుందా, బాధ అనిపిస్తుందా? మా డాడీకి ఎందుకు ఇట్లా అయింది అనిపిస్తుందా? బాధ అనిపిస్తుందా? మరి నువ్వు నా పక్కన కొన్ని రోజులు పడుకోలే కదా అప్పుడు ఆయ అయినప్పుడు. నువ్వు నాకు కాలు తగిలిస్తామని వద్దని చెప్పినా కదా, అప్పుడు ఏమనిపించిందిరా? కాలు పెట్టొద్దు అనుకున్నా. కాలు పెట్టొద్దు అనుకున్నావా? డాడీ పక్కన పడుకుంటే బాగుండు అనిపించిందా? అనిపించే. నాకు అప్పుడు ఆయ నేను హాస్పిటల్లో ఉన్నా కదా, నీకు అనిపించిందా మా డాడీ ఎప్పుడు వస్తాడో, మా డాడీకి ఎప్పుడు తక్కువ అవుతుందో అని అనిపించిందా? ఏడ్చినావా ఎప్పుడన్నా నాకు ఇట్లా అయిందని? ఏడ్చినావా? ఏడవద్దు. నువ్వు చెప్తావు కదా నాకు, నీకేం కాదు డాడీ, నేను ఉన్న డాడీ, తగ్గిపోతుంది డాడీ అంటావు కదా. ఒకసారి నాని ఏడిస్తే నానిని కూడా ఓదార్చినావు కదా నువ్వు. నాని నీకేం కాదు నాని, నాన్న మా డాడీకి ఏం కాదు నాని, తగ్గిపోతుంది అని చెప్పినావు కదా. అట్లా ధైర్యంగా ఉండాలి, సరేనా? నాకేం అంటే అయినా కూడా నాకు తగ్గేదాకా నువ్వే జాగ్రత్తగా ఉండాలి. మేము అప్పుడప్పుడు నేను పట్టించుకోము కదా, ఫోను అప్పుడు చూస్తాము, నాకు ఓపిక లేక పడుకుంటాం కదా. నువ్వు ఒక్కదానివే ఉంటావు కదా, అప్పుడు ఏమనిపిస్తుందిరా? నేను మమ్మీ నీతో ఆడుకోము కదా. ఓసారి నాకు హాస్పిటల్కి వెళ్ళడము, లేకపోతే ఫోన్ చూస్తుంటాము నిన్ను పట్టించుకోకుండా, అప్పుడు ఏమనిపించింది? ఒక్కదానివే ఉన్నప్పుడు బోరు కొడుతుందా? మా డాడీ మమ్మీ నాతో ఆడుకుంటే బాగుండు అనిపిస్తుందా? ఎందుకు అడగవు నన్ను? ఆడుకుందామని అడగలేదుగా నన్ను నువ్వు. ఆయ అయిందనా? నీకు తాకుతుందేమో అని చెప్పట్లే. నాకు తగులుతుందని చెప్పలేదా? ఏం కాదు. ఇప్పుడు కొంచెము తక్కువ అవుతుంది కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం తక్కువైనాక మళ్ళీ మన ఇద్దరం కలిసి నీకు ఒక స్టోరీస్ చెప్తా, నా దగ్గర పడుకోవచ్చు నువ్వు మళ్ళీ. ఇంకేం? మరి నాకు ఎందుకు ఇట్లా అయిందో చెప్పిందా? ఎందుకు ఇట్లా అయిందని చెప్పినా నేను? ఎందుకైంది చెప్పు. ఎందుకంటే నువ్వు అన్నం సరిగ్గా తినకపోతే అట్లా అయిందా? మరి నువ్వు సరిగ్గా తింటావా? తింటా. అన్నం సరిగ్గా తినాలి.
మరి నాలుగు కావద్దు, మంచిగా తినాలి. సరే సరే. ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంది కదా నాకు, అది ఎప్పటికి ఉంటుంది అట నాతో, అట్లనే ఇక మనకి తీసేయరంట, తక్కువ కాదంట, నాకు ఎప్పటికి ఇట్నే ఉంటుంది అని అంటారు. ఏం కాదు కదా నీకు? నన్ను మరి జాగ్రత్తగా చూసుకుంటావా నువ్వు? పెద్దగా అయినాక నన్ను ఎట్లా చూసుకుంటావురా? నువ్వు పెద్దగా అయినాక నన్ను బాగా చూసుకుంటావా? మరి నువ్వు పెళ్ళైనాక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు కదా, అప్పుడు నువ్వు నాతో ఉండవు. నీకు పెళ్ళి అవుతుంది, నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు, అప్పుడు నేను ఒక్కడనే అయిపోతా. ఏం చేద్దాం? నన్ను తీసుకుపోతావా నీతోటి? తీసుకుపోతావా? నువ్వు హ్యాపీగా ఉండాలి. నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా ఇట్లా ఇంట్లో అన్నీ అప్పట్లో ఇంత ముందులాగా మనం బయటికి పోతలేము కదా, తిరుగుతలేము కదా, అట్లా బాధ అనిపిస్తుందా, బోర్ అనిపిస్తుందా? బాధ అనిపిస్తుందా? సరే తీ మరి, ఇంకేమైనా చెప్తావా మన గురించి, నా గురించి, మమ్మీ గురించి కానీ, నా గురించి కానీ, నాని గురించి కానీ? చెప్పు చెప్పు నాన్న. ఎగ్జామ్స్ మంచిగా రాస్తున్నావు కదా? సరే. సో చూశారు కదా, జస్ట్ ఇంట్లో ఎవరో నాకు ఎందుకు అప్పటి నుంచో అంటే మా క్యాజువల్గా తను అడుగుతూనే ఉంటుంది అప్పుడప్పుడు పడుకున్నప్పుడు అట్లా క్యాజువల్గా. సో ఫస్ట్ టైము తనని డైరెక్ట్గా అట్లా అడుగుదామంటే ఏమని చెప్తుందని చెప్పేసి అడిగిన. సో విన్నారు కదా, అట్లా ఉంటుంది ఫీలింగ్స్. తను చాలా బాగా అర్థం చేసుకుంటుంది, ఇబ్బంది పెట్టదు. సో నా సిచ్యువేషన్ వల్ల తను చాలా సఫర్ అయింది. చిన్న వయసులోనే అంటే అర్థం చేసుకొని ఉండాలి అన్న విధంగా తయారైంది తను కూడా. సో అది నా అదృష్టం అనుకోవాలి కూడా. సో అంటే తనకు చిన్న చిన్నవి కూడా సాక్రిఫైస్ చేయడానికి అంటే అట్లా అలవాటు అయిపోయింది తను. సో అంతా నార్మల్ అయితే తను మళ్ళీ హ్యాపీగా తన లైఫ్ మేము అంటే తనతో టైం స్పెండ్ చేస్తూ అంతా నార్మల్ అవుతుందని అనుకుంటున్నా. చూడాలి. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా తీసిన వీడియో. మీ అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. డాడీ.